కూడా ఇస్తాం. చూడండి, తీసుకోండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏదంటే మంచి మాట చూడండి. పుట్టినవాడు అలాగే పుట్టినవాడు గిట్టక తప్పదని ఎన్నో పాటలు ఎన్నో మాటలు చెప్పారు. మరి మనిషికి మరణం తప్పదని ఖచ్చితమైనప్పుడు మరణం తప్పించుకోవడం ఎలా అని ప్రశ్నించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. కానీ ప్రియులారా, పైన వ్రాసిన ప్రకారము ఆలోచించండి. మనిషికి మీరు అనుకుంటున్న మరణము గురించి ప్రశ్న కాదు, మీరు అనుకుంటున్న మరణం అందరికీ వస్తుంది. ఇది తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు. దీనికి దైవగ్రంథం బైబిల్ కూడా చక్కటి సాక్ష్యం చెబుతుంది. బైబిల్ అనగానే ఒక మత గ్రంథం కాదు, మనిషికి మతాన్ని మత్తు నుండి విడిపించేదే, దైవత్వం కలిగించేదే ఏమి గ్రంథం, దైవ గ్రంథం. ఏ పెద్దనా? అందుకే ఇదో చూడండి, ఇక్కడ ఒక రెండు మంచి మాటలు. ప్రతి మనిషి నీతిమంతుడు కావాలంటే ఏవేవో దాన ధర్మాలను చేయటం వల్ల నీతిమంతుడు కాలేడని అర్థం. పైన వ్రాయబడిన ప్రకారం క్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తం శిలువలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. యేసు మార్గం సత్యం జీవన. అందుకే ప్రతి మనిషి కూడా ఏ ఒక్కరు మంచోళ్ళు లేరు, అవబెర్నాలు ఉన్నారా? పాపులను రక్షించిన క్రీస్తు లోకానికి వచ్చారు. ఒకప్పుడు నేను కూడా తాగుబోతును, తిరుగుబోతును, వ్యభిచారులను, దొంగను, అబద్ధికుడను, అన్ని విషయాలుగా పడిపోయి చెడిపోయిన వాడిని. నన్ను ఈ వాక్యం మార్చేసింది. మాది ఛత్రపతి శివాజీ వంశం, మాకు జంజాలు ఉండేవి. అలాగా మేము కూడా ఈ భూమి మీద తాగుతూ తింటూ రౌడీలుగా మరణము నుండి ఆయన జీవంలో నడిపించాడు. మరణం నుండి ప్రతి మనిషి ఒక్కడు ఎవ్వడు మంచోడు కాదు. ముఖ్యమంత్రి మంచోడు కాదు, ప్రధానమంత్రి మంచోడు కాదు, మంచోడు కాదు. పెద్దనా, నువ్వు రైతన్నా బాగా ఆలోచించాయి. నువ్వు భూమిలో ఒక గింజనే ఇస్తావు. ఆ గింజకు ఎన్ని గింజలు తయారవుతాయి? ఏమి అది గోధుమ గింజ అయినా సరే, వడ్ల గింజ అయినా సరే, అది ఏ గింజ అయినా సరే, జొన్న గింజ అయినా సరే, విత్తిది ఒట్టి గింజనే. దానికి ఫలించేది ఎవరు? దానికి నీళ్లు పోసేది ఎవరు? నీళ్లు రాకపోతే ఆకాశం వైపు చూస్తావు, ప్రభు అయ్యో దేవా ఏమి నాకు వర్షాన్ని కురిపించవా, విత్తనాలు పాడైపోతాయి, ఎండిపోతున్నాయి. బాగా పండిన తర్వాత ఎక్కడ ప్రకృతి సంబంధమైన దానికి పూజ చేస్తాం. నిజమా అబద్ధమా? అప్పుడు అయితే ఎవరు కావాలా? అక్కడ చూస్తాము. ఈ భూమి మీద బాగా పండిన తర్వాత ఎక్కడ చూస్తాం? చూస్తాం. మన పెద్దల పారంపర్యాచారం ప్రకారం దీనికో పూజలు పురస్కారాలు చేసి మన జీవితంలో హ్యాపీగా ఉంటాం. కానీ దేవుడు అంటే సృష్టికర్తను, నేను సృష్టిని నీవు పూజిస్తున్నావు, సృష్టికర్త నన్ను మర్చిపోయావు. అందుకే నా ప్రియ కుమారుని యేసుక్రీస్తును పంపిస్తున్నాను ఈ భూమి మీద. నీ పాపముల కొరకు ఇదో బలియాగం గావిస్తున్నాను. ఆయన పరిశుద్ధమైన రక్తం చిందించడం ద్వారా నీవు నేను పరిశుద్ధమై పరలోక రాజ్యానికి మనలను తన పిల్లలుగా స్వీకరిస్తున్నాడు యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడు! అందుకే ప్రభువు నమ్మండి అనేది. నీ మతం మార్చుకో, నీ కులం మార్చుకో, ఏదో నీవు డబ్బులు ఎండి బంగారాలు ఇస్తే దేవుడు నీకు స్వర్గరాజ్యం ఇవ్వడు. నువ్వు పండిన పంట పోయి తీసుకొని పోయి తిరు పులిహోర, దద్దోజనం, పాయసం, అర్చలు, గారెలు, బూరెలు అంటే తినడు. ఆయన తినడు. నీకు తినమంటున్నాడు. టెంకాయ చెట్టు నీకు, టెంకాయ చెట్టులో ఉండే టెంకాయ కూడా నీకే, టెంకాయలో ఉండే పాలు నీకే, అంతా నీకే. ఆయనకు ఈ హృదయం కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, రాజ్యం వారిది. నీ హృదయం శుద్ధి లేకుండా నీవు ఎన్ని గుళ్ళు గోపురాలు ఎక్కిపోయి ఎన్ని టెంకాయలు వంకలు కొట్టే ఏం ప్రయోజనం ఉంది? జబ్బు మన్మే పాప రక్కే మందిర్ में जाके नारों तोड़ने तो क्या फायदा है? నీ గుడి నిండా పాపం పెట్టుకొని పోయి ఆడపై దేవుడా దేవుడా అంటే ఏం ప్రయోజనం ఉంది? ఒరే ముందు నీది కడుక్కోరా. మేమే అంటాం, ఒరే నాయన ఇదో నువ్వు శుభ్రం అంటే ముందు నీ కడుక్కోవాయి, నీది కడుక్కొని మాకు చెప్పు, మేము కడుక్కుంటాం. అంటామా లేదా? మనమే అన్నప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, నీ హృదయం కడుక్కో. ఇదే నా ఆలయం, ఇది మందిరం. ఈ మందిరం నాశనం చేస్తున్నాడు. కామము, క్రోధము, మదము, మాత్సర్యం, పొట్టగలు, పగలు, ఏమేమి ఉన్నాయి బ్రదర్? అసూయ, ద్వేషము, పగలు, నరహత్య, దొంగతనము, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, ఇలా అనేకమైన వాటి ద్వారా పాపము, విషము, ద్వేషము, పగలు, కొట్లాటలు, నరహత్యలు. ప్రతి మానవుడు పెద్దనా. నీ పేరు ప్రభుని నమ్ముకో. ప్రభా పాపిని క్షమించుకొని యేసు ప్రభు లోకానికి రక్షకుడు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.